వెల్కమ్ టు 9V న్యూస్. నా పేరు సుమలత. పెనుగంచిప్రోలో భక్తులకు రక్షణ లేకపోవడంపై ఆందోళన. గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులపై బ్లేడ్ బాబుల హల్చల్. గుంటూరు జిల్లా చేపూరి మండలం వడ్లమూడి గ్రామం నుండి వచ్చిన భక్తులు చిన్న తిరునాళ్ల సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తుడు పాలపోలు రాజా ఘటనకు గురి. భార్యతో ఫోన్ మాట్లాడేందుకు టాటా ఏసీ వాహనంలో కూర్చున్న సమయంలో ఘటన. అక్కడికి వచ్చిన కొంతమంది భక్తులు రాజా వద్దనున్న బ్రాస్లెట్ చైన్ ఇవ్వాలని డిమాండ్. ఇవ్వనని చెప్పడంతో రాజుపై దాడి చేసినట్లు బంధువుల ఆరోపణ. గాయపడిన రాజాను చికిత్సకు తరలింపు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మండలం గుంటూరు జిల్లా వడ్లమూడి మేమంతా తిరణాలకు వచ్చినాక ఏమైందంటే సందగాడు అందరూ తిని దాంట్లో పడుకున్నాం. ఈ అబ్బాయి ఒకడే ఫోన్ మాట్లాడుకుంటా బండిలోకి వెళ్ళాడు. బండిలో మాట్లాడుకుంటూ పడుకున్న అతను మనిషి పైన పడిపోయాడంట. పైన పడిపోయి బ్లేడ్లతో వేసారంట. వేసేయగానే ఈ ఒళ్ళుగల్ల మనిషి కదా నెట్టేసి నెత్తురుతో మా దగ్గరికి వచ్చి మమ్మల్ని లేపాడు. చూసేపాటికి నెత్తురు దారిలో గారిపోతే ఏమైందంటే దొంగడు వచ్చి పోసేసాడు, నా బ్లాస్కెట్ ఇమ్మన్నాడు, నేను ఇవ్వలేదన్న. అక్కడి నుంచి హాస్పిటల్ తీసుకెళ్ళాము. అక్కడి నుంచి హాస్పిటల్లో అంబులెన్స్ మీద అక్కడ నుంచి కట్టలు చేసి మళ్ళీ కేంద్రం ఆరోగ్యం దగ్గరికి వచ్చాడు. భద్రత లేదండి ఇక్కడ. నేనాడు పోలీసులు జరిగింది లేదు మా పోలీసులు లేదు. పోలీసులు కేసు పెట్టాము. వాళ్ళు ఆల్రెడీ మనిషి కూడా ఆడే ఉన్నారు. సంవత్సరం వస్తానే ఉన్నాము. మా నాన్న కాడ నుంచి వస్తానే ఉన్నాం. మా ఊహ వచ్చినాక మేము వస్తానే ఉన్నాం. ఏమున్నాయి ఇక అన్ని కుట్లే. ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోమని చెప్పారు.